అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుందండి. ఈ ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచించింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, అలాగే తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో 2 రోజులుగా పలు జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఇవాళ చూసుకుంటే మనకు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందనమాట. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే మరొకసారి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఈ ఉపరితల ద్రోణి కారణంగా మనకు వాతావరణం అయితే మార్పు అయితే చెందింది. ఇక తెలంగాణలో అయితే ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కూడా మనకు ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. ఇక ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.